హలో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనము జీవితంలో ప్రకృతిని ప్రేమించాలి ఫ్రెండ్. నిజం, ప్రకృతిని ప్రేమిస్తేనే అది మనల్ని ప్రేమిస్తుంది. లేకుంటే దానికి కానీ కోపం వచ్చిందనుకో విధ్వంసమే. అర్థమవుతుందా? అందుకే ప్లాస్టిక్స్ వేస్ట్గా, ప్లాస్టిక్ కవర్స్ ఎక్కడంటే ఎక్కడ పాడేయకండి. ప్రకృతిని కాపాడండి ప్లీజ్. ఇంత పచ్చదనం ఇప్పుడు ఉంటుందో, ఒకప్పుడు ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇప్పటికైతే ఉంది కాబట్టి దాన్ని మనం కాపాడుకునేది మన బాధ్యత ఫ్రెండ్స్, మన బాధ్యత. తెలుసా? మనం పుట్టబోయే పిల్లలకి వాళ్ళకు కూడా తెలియాలి. ఎందుకంటే మనకి చెట్టు అన్నది, తర్వాత చెట్లు అన్నవి ఎంతో ప్రాముఖ్యం ఫ్రెండ్స్. ప్రతి మనిషి కనీసం అంటే ఒక చెట్టు పాతండి, ఏమవుతుంది? మీదేమైనా పోతుందా ఫ్రెండ్స్? కనీసం ఒక చెట్టు పాతితే ఇంటి ముందర ఏమవుతుంది మీకు? చూడండి ఫ్రెండ్స్, ఎంత ఆనందం ఉంది. పచ్చదనము మనకి ఎంతో వెచ్చదనం. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, ఈ పచ్చదనం ఉంటేనే మన భూమి వేడి కాకుండా మనకి అనుకూలతమైన వేడినిస్తుంది. మనం ఇంట్లో వండుకున్నా, బయట ఉన్నా అట్లా. అర్థమైంది ఫ్రెండ్స్? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి చాలా విలువైన మాటలు ఇవి. అట్లా ఓకే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏ మనిషి అయినా కానీ ఎండ ఉంటే, వేడి ఉంటే చెట్టు కిందకి వస్తాడు, అంతే కదా ఫ్రెండ్? ఎవరి ఇంట్లోకి మాత్రం పోడు. చెట్టు ఉంటే వర్షం వచ్చినా కూడా చెట్టు కిందనే ఉంటాడు, చెట్టు కిందనే. ఎవరి ఇంట్లోకి మాత్రము పోడు. ఎందుకు పోడు? కారణం చెట్టు అంత ప్రాముఖ్యం కాబట్టి. చెట్టు అంత ప్రాముఖ్యం కాబట్టి అందుకే మనిషికి కనీసం ఒక చెట్టు పాతండి. ఓకే ఫ్రెండ్, చూడండి ఫ్రెండ్స్గా ఎంత పచ్చదనము. ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.